తెలంగాణ రాజకీయ రణరంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు చూసి విపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకవైపు ప్రతిపక్షాలు పనిగట్టుకొని చేస్తున్న తప్పుడు ప్రచారాలను తన మార్క్ మైండ్ గేమ్తో తిప్పికొడుతూనే మరోవైపు రాష్ట్ర ప్రగతికి సరికొత్త బాటలు వేస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి ఫుల్ హైప్ తెస్తున్న ఆ సంచలన పరిణామాలు ఇవే. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, ఇది రేవంత్ రెడ్డి మెగా రిఫార్మ్స్ అనే చెప్పాలి. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం, డిజిటల్ క్లాస్ రూముల ఏర్పాటు కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తూ ఫైల్ పై సంతకం చేశారు. పేదవాడి బిడ్డ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివి గ్లోబల్ లీడర్ అవ్వాలనే రేవంత్ రెడ్డి విజన్ చూసి సామాన్య ప్రజలు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మూసీ ప్రక్షాళనపై రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాంక్ కౌంటర్. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కేవలం కమిషన్ల కోసమే అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు రేవంత్ రెడ్డి తన పనితీరుతోనే సమాధానం ఇస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచవ్యాప్తంగా పెంచే ఈ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ సంస్థలతో టైఅప్ అవుతూ అడుగులు వేగంగా వేస్తున్నారు. విమర్శలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ హైదరాబాద్ హిస్టరీలో రేవంత్ రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఉచిత కరెంటుకు డోకా లేదు, విద్యుత్ దొంగలకు షాక్. ఇది రేవంత్ మార్క్ అనే చెప్పాలి. స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులు ఉచిత కరెంటును రద్దు చేస్తారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని రేవంత్ సర్కార్ ఘాటుగా తిప్పుకొట్టింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం. దాన్ని టచ్ చేసే మనగాడు ఎవడూ లేడని రేవంత్ రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. అయితే పవర్ సెక్టార్ లో జరుగుతున్న అవినీతిని, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లో జరిగే విద్యుత్ దొంగతనాలను అరికట్టడానికి సంస్కరణలు తెస్తున్నామని పేదలకు, రైతులకు రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు. లీడర్షిప్ అంటే రేవంత్ రెడ్డి హైకమాండ్ ఫుల్ సపోర్ట్ లో ఉంది. అటు ఢిల్లీ అధిష్టానం వద్ద, ఇటు రాష్ట్ర ప్రజల్లో రేవంత్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది. పార్టీలో ఎలాంటి చిన్న అసంతృప్తి ఉన్నా దాన్ని తన పొలిటికల్ చాణక్యంతో క్షణంలో సెట్ చేస్తూ వచ్చే ఎన్నికల తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిని అని ఆయన ధీమాగా చెప్పడం ఆయన లీడర్షిప్ రేంజ్ ను చూపిస్తుంది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.